తిరుమలలో రేపటి నుంచి శ్రీవాణి ట్రస్ట్ భక్తుల దర్శన సమయంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమలు చేసి భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. ప్రస్తుత విధానం వల్ల శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు 3 రోజులు టైం పడుతోందని, దీంతో గదుల కేటాయింపు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఇకపై టికెట్ పొందిన భక్తులకు అదే రోజు సాయంత్రం 4:30కు రిపోర్టింగ్ సమయం కేటాయిస్తామన్నారు. కొత్త విధానంతో భక్తులకు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పారు వెంకయ్య చౌదరి. ఆన్లైన్ టికెట్లో మార్నింగ్ ఇచ్చి 10:30 నుంచి ఇచ్చి ఈవినింగ్ 4:30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ఇప్పటికే ప్రెస్ ద్వారా అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. దీంతో ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న సిస్టంలో దాదాపు 3 days పడుతుంది. ఒక రోజు ముందు రోజు నైట్ వచ్చి నెక్స్ట్ రోజు టికెట్స్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవటం వలన చాలా టైం, దాదాపు more than 48 hours వాళ్ళు కొండ మీద ఉంటాం. దాంతోపాటు గదుల మీద కూడా బర్డన్ పడటం, సో అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒక ఒత్తిడి ఉండటం జరిగింది. దీన్ని మనం చాలా వరకు డిస్కస్ చేసి అందరి స్టేక్ హోల్డర్స్ తోటి కూడా డిస్కస్ చేయటం జరిగింది. డిస్కస్ చేసిన తర్వాత భక్తుల ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని, అలానే మనకున్న సిస్టంలో ఎక్కడ అకామిడేట్ చేయగలము, ఎక్కడ అకామిడేట్ చేస్తే మళ్ళీ దాన్ని మార్నింగ్ ఎవరికి అలాట్ చేయాలి, ఇవి కూడా పూర్తి స్థాయిలో దర్శన్ మ్యాట్రిక్స్ మొత్తాన్ని కూడా స్టడీ చేసి ఇది ఒక ప్రయోగాత్మకంగా రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలా వరకు అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాము. ఎందుకంటే శ్రీవాణి వాళ్ళు కూడా అదే రోజు వచ్చి అదే రోజు దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు, టైం సేవ్ అవుతుంది. అలానే అడ్మినిస్ట్రేషన్ కొంతవరకు